నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ వైసీపీ పోరు పొగలు సెగలు రేపుతోంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. నేనేంటో తెలిసే మాట్లాడుతున్నావా అంటూ మంత్రిపై కాటసాని ఫైర్ అయితే ఎనీ సెంటర్ ఎనీ టైం చర్చకు సిద్ధమంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు. 4 నుంచి 19 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ₹1 ఏదన్నా ఎంపీడీఓ అకౌంట్కు జమ అయిందేమో నిరూపించు. ఒక డిబేట్ పెడదాం. నువ్వేం చేసినావు, నేనేం చేసినా, ఈ నియోజకవర్గంలో ఎవరు డెవలప్ చేసినారు, ఎవరు హాస్పిటల్ తెచ్చినారు, ఎవరు సచివాలయాలు తెచ్చినారు, ఎవరెన్ని కోట్లు నిధులు తెచ్చినారు, ఉన్న 3 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోతే ఉన్న 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసినాం అనేది ఎక్కడైనా ఒక డిబేట్, ఓపెన్ డిబేట్ పెడదాం. దానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే రా. నేను అనుకుంటే గేటు దాటలేను అనుకుంటా, రా. నేను చెప్తా ఉన్నా, టైము డేటు ఎప్పుడో చెప్పు. గేటు దాటుతానా దాటలేనా అది నేను చూపిస్తాను. నువ్వు మంత్రివి కదా, నన్ను అంటావా గేటు దాటలేవని? నీ అవుతుందా అది? ఏమనుకుంటున్నావు కాటసాని రామిరెడ్డి అంటే? నువ్వు నన్ను గేటు దాటకుండా చేసే శక్తి నీకుందా? నా గురించి తెలుసా నీకు? కాటసాని రామిరెడ్డి అంటే ఏమో తెలుసా? ఏదో ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు టీవీ ముందర కూర్చొని డిబేట్ కు రెడీ అని. నెల 30 తారీఖు తర్వాత ఎప్పుడైనా సవాల్కు సిద్ధమే ఆయన. నీ సవాల్ స్వీకరిస్తా ఉన్నా. సంక్షేమం విషయంలో పాటు పడదాం, అభివృద్ధి విషయంలో మాట్లాడదాం. నువ్వు ఏ సెంటర్ లో చెప్పినా పర్వాలే, పెట్టుకో. ఏ టీవీ ఛానల్కి వస్తావో చెప్పుకో. 31 తర్వాత ఎప్పుడు పిలిచినా కానీ కూడా డిబేట్ పెట్టడానికి శని ఆదివారంలో సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయనకు యొక్క మాజీ శాసనసభ్యుడికి సవాల్ విసురుతా ఉన్న. అభివృద్ధి ఏందో నేను రమ్మని దమ్ముంటే స్వీకరించు. నువ్వు ఏ సెంటర్ కు రమ్మని వస్తా. నువ్వు నిన్న మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్తా. నువ్వు ఏమి మాట్లాడినావో దానికంటే ఎక్కువ నేను కూడా మాట్లాడగలను. చూశాను అందరి సంగతులు. 2011 నుంచి చూస్తూనే ఉన్నా. నేను చూసే లేచే మనిషిని కాదు. ఒకసారేమో నేను పాతారామిరెడ్డిని అయిపోతా, ఒకసారేమో ఆయనకు ఇంటి పేరు తీసుకొని కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంటి పేరు కూడా తీసుకోవడంలే. మేమనుకుంటే ఏం చేస్తా. చూసినా నువ్వు ఏం చేసినావో 11 రోజులు నీ తాటాపు చెక్కులకు ఎవడో భయపడటం లేడు. ఏం మాట్లాడుతున్నావో, ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? గెలిపించినారు ప్రజలు మమ్మల్ని. నువ్వు గెలిచినప్పుడు కూడా మేమేం మాట్లాడలే.